మీకు తెలుసా మన బ్రెయిన్ 2.5 పెటాబైట్స్ వరకు ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయగలదు. 2.5 పెటాబైట్స్ అంటే ఎంత అనుకుంటున్నారు? ఒక వీడియో ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తే 3 మిలియన్ అవర్స్ వరకు వీడియోని కంటిన్యూగా ప్లే చేయొచ్చు. అంటే 300 ఇయర్స్ వరకు నాన్ స్టాప్ గా చూస్తూ ఉంటే కూడా డేటా అయిపోదు. అంత సామర్థ్యం మన బ్రెయిన్ కున్నప్పుడు మనం గొప్ప జ్ఞానిలా ఉండాలి కదా. కానీ రివర్స్ లో మనకి కనీసం ఒక్క పేజ్ కూడా గుర్తుండట్లేదు. ఎందుకు? ప్రాబ్లం బ్రెయిన్ కెపాసిటీలో కాదు, కరెక్ట్ టెక్నిక్ లో ఉంది. సైంటిస్ట్ అండ్ మెమరీ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే మన బ్రెయిన్ ఫుల్ పొటెన్షియల్ ని వాడాలంటే కరెక్ట్ స్టడీ టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఐన్స్టీన్, టెస్లా అండ్ మోడర్న్ డే న్యూరో సైంటిస్టులు కూడా యాక్సెప్ట్ చేసిన ప్రూవెన్ స్టడీ మెథడ్స్ ని మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. ఎలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియో 80/20 రూల్ గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ తప్పకుండా ఆ వీడియోని చూడండి. అయితే టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక క్వశ్చన్. చదివే టైంలో మీరు యాక్చువల్ గా నేర్చుకుంటున్నారా లేదా పేజ్ లో ఉండే వర్డ్స్ ని మైండ్ లెస్ గా రిపీట్ చేస్తున్నారా? చాలా మంది గంటలు చదివి కూడా ఎగ్జామ్ కి ముందు అంతా మర్చిపోతారు. ఎందుకు? రాంగ్ మెథడ్ వల్ల. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే 6 పవర్ఫుల్ స్టడీ టెక్నిక్స్ తో మీ బ్రెయిన్ ని సూపర్ కంప్యూటర్ లా మార్చుకోండి. అందులో మొదటిది యాక్టివ్ రీకాల్. యాక్టివ్ రీకాల్ వల్ల మెమరీ లాంగ్ టర్మ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే ఈ మెథడ్ ని ఎలా ఫాలో అవ్వాలో చూద్దాం. దానికన్నా ముందు ఒక సాధారణ స్టూడెంట్ ని ఇమాజిన్ చేసుకోండి లేదా మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోండి. మీరు ఏం చేస్తారు? టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి లైన్ ని మార్కర్ తో హైలైట్ చేసి సేమ్ పేజ్ ని మల్టిపుల్ టైమ్స్ రీడ్ చేసి బుక్ ని క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ డే కి ఆల్మోస్ట్ 80% మర్చిపోతారు. అసలు నెక్స్ట్ డేకి ఏంటి? మీరు చదివి బుక్ క్లోజ్ చేసే ఆ గ్యాప్ లోనే సగానికి సగం ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ నుండి వానిష్ అయిపోతుంది. మరి తప్పు ఎక్కడుంది? టాపర్స్ ఏం చేస్తున్నారు? బ్రెయిన్ ని యాక్టివ్ గా యూజ్ చేస్తారు. జస్ట్ రీడింగ్ అనేది ప్యాసివ్ లెర్నింగ్. బ్రెయిన్ కి న్యూ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయడం అంటే ఇష్టం. సో అందుకే ప్యాసివ్ లెర్నింగ్ కాకుండా యాక్టివ్ రీకాల్ ని యూజ్ చేయండి. అంటే మీరు ప్యాసివ్ లెర్నింగ్ చేసేటప్పుడు మీ బ్రెయిన్ లో ఇమాజినేషన్ ఫామ్ అవుతుంది. అది బుక్ క్లోజ్ చేయగానే అంతే ఫాస్ట్ గా మాయమైపోతుంది. అదే యాక్టివ్ రీకాల్ ని ఫాలో అయితే ఏమవుతుంది? మీరు బుక్ నుండి కాదు, మీ బ్రెయిన్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లో ఒక స్పెషల్ ఏరియాలో స్టోర్ అవటమే కాదు, మీరు రీకాల్ అంటే గుర్తు పెట్టుకోవటానికి ప్రయత్నించిన ప్రతిసారి ఆ మజిల్ స్ట్రాంగ్ గా అవుతుంది. అయితే ఈ మెథడ్ ని ఎలా ఫాలో అవ్వాలి? ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదవండి, తర్వాత బుక్ క్లోజ్ చేయండి. కొన్ని పాయింట్స్ ని గుర్తు పెట్టుకొని ఎంత గుర్తుంటే అంత నోట్ బుక్ లో రాయడానికి ట్రై చేయండి. ఏం గుర్తుండట్లేదా? అయితే మళ్ళీ చదవండి. కానీ రిపీటెడ్ గా బుక్ నుండి కాకుండా మీ బ్రెయిన్ నుండి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ రాయండి, క్వశ్చన్స్ క్రియేట్ చేయండి, బుక్ క్లోజ్ చేసి వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ చేయలేని వాటికి మళ్ళీ సేమ్ మెథడ్ ఫాలో అవ్వండి. దీని వల్ల బ్రెయిన్ చాలా యాక్టివ్ గా అవుతుంది. ఎగ్జామ్ లో మర్చిపోకుండా ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ 5 మినిట్ టెక్నిక్. సింప్లిఫై చేసుకోవటం. కాన్సెప్ట్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల బ్రెయిన్ కి క్లారిటీ దొరుకుతుంది. ఎక్స్పర్ట్స్ చెప్పే దాంట్లో టీచింగ్ అదర్స్ హెల్ప్ యూ ప్రాసెస్ డీప్లీ అండ్ రిమెంబర్ బెటర్. ఒక టఫ్ కాన్సెప్ట్ ని జెన్యూన్ గా మీకు అర్థమైందా లేదా అని టెస్ట్ చేసుకోవడం. అది ఎలా అంటే ఒక టాపిక్ ని నేర్చుకోండి, దాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అలా చేయగలిగే వరకు బయటికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయండి. జస్ట్ లైక్ టీచర్స్ బోర్డుపై ఎలా రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలా చేయండి. దీనివల్ల మీకు ఎంత అర్థమైంది, ఇన్ఫర్మేషన్ మధ్య ఎంత గ్యాప్స్ ఉన్నాయని మీకే అర్థమవుతుంది. అయితే మీరు కంప్లీట్ గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక ఫ్లో లో ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగే వరకు ఈ మెథడ్ ని రిపీట్ చేయండి. అయితే ఇక్కడితో చాలా మంది ఇక గుర్తుంటుందిలే అని నెక్స్ట్ టాపిక్ కి మూవ్ అయిపోతారు. కానీ ఇంత చదివాక కూడా స్టిల్ మర్చిపోతారు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్ ని కూడా యాడ్ చేసి నెక్స్ట్ టైం నుంచి ఫాలో అవ్వండి. మీరు మొత్తం చదివేశారు, ఈజీగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేయడం స్టార్ట్ చేయండి. అంటే ఈజీ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక 6 ఇయర్ ఓల్డ్ కి లేదా అట్లీస్ట్ 10 ఇయర్ ఓల్డ్ కిడ్ కి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చేంత వరకు ఆ టాపిక్ ని సింప్లిఫై చేస్తూ చదవండి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ ని ఎంత సింపుల్ చేస్తే అంత డీప్ గా మీ బ్రెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటుంది. ఎప్పటికీ మర్చిపోదు కూడా. పోమోడోరో టెక్నిక్. ఇంప్రూవ్ ఫోకస్. పోమోడోరో టెక్నిక్ అంటే కాసేపు చదవటం, బ్రేక్ తీసుకోవటం. కొంతమంది గంటలు చదివినా అవుట్పుట్ మాత్రం 0. ఎందుకు? మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అది బ్రెయిన్ ఓవర్లోడ్ వల్ల జరుగుతుంది. సో ఫోకస్ ని రీసెట్ చేస్తూ ఉండాలి. లార్జ్ టాస్క్ ని షార్ట్ టైమ్ ఇంటర్వల్స్ గా బ్రేక్ చేస్తే దాన్నే పొమోడోరో మెథడ్ అంటారు. ఇది ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఒక మొబైల్ లో టైమర్ ని పెట్టుకోండి. మొబైల్ తో డిస్ట్రాక్ట్ అవుతామంటే టైం కోసం సెపరేట్ డివైసెస్ ని యూజ్ చేయండి. ముందు 25 మినిట్స్ టైమర్ పెట్టుకొని చదవండి. నెక్స్ట్ 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. అయితే మీరు ఉన్న ప్లేస్ లో కాకుండా లేచి మూవ్ అవ్వండి లేదా వాటర్ తాగండి. ఓ 4 టైమ్స్ రిపీట్ చేశాక అప్పుడు పెద్ద బ్రేక్ అంటే 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఇలా గనక ఫాలో అవుతూ ఉంటే మీ బ్రెయిన్ పై ఓవర్లోడ్ తగ్గుతుంది. మీరు కన్జ్యూమ్ చేసే ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవడానికి మీ బ్రెయిన్ కి టైం దొరుకుతుంది. దీనివల్ల ఫోకస్ కూడా పెరుగుతుంది.
నెక్స్ట్ స్పేస్డ్ రిపిటేషన్. దేన్నైనా గుర్తుపెట్టుకోవాలంటే ఇదే సీక్రెట్ మెథడ్. స్పేస్డ్ రిపిటేషన్ మెథడ్ అంటే సేమ్ టాపిక్ ని డిఫరెంట్ టైం గ్యాప్స్ లో రివైజ్ చేయటం. అయితే ఈ స్పేస్డ్ రిపిటేషన్ మెథడ్ గురించి నేను ఆల్రెడీ డీటెయిల్ గా వీడియో చేశాను, తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఈ టెక్నిక్ ని ఇన్ డెప్త్ గా ఎలా యూజ్ చేయాలో అనే విషయాలు మీకు ఆ వీడియోలో తెలుస్తాయి. ఇంటర్లీవింగ్. సింగిల్ సబ్జెక్ట్స్ ని వదిలేయండి. మల్టిపుల్ టాపిక్స్ ని మిక్స్ చేయటం వల్ల బ్రెయిన్ లో కనెక్షన్స్ క్రియేట్ అవుతాయి. ఈ మెథడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ని, మెమోరీని ఇంక్రీజ్ చేస్తుంది. ఒక సబ్జెక్ట్ ని కంటిన్యూగా చదవటం వేస్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ని మిక్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ని స్ట్రైట్ గా 3 hours చదివే కన్నా 30 minutes మ్యాథ్స్, 30 minutes ఫిజిక్స్, 30 minutes కెమిస్ట్రీ, ఇలా దగ్గరగా కనెక్టెడ్ గా ఉన్న మల్టిపుల్ సబ్జెక్ట్స్ ని చూస్ చేసుకొని చదవండి. అయితే ఇలా చేయటం వల్ల ఉపయోగం ఏంటి? ఉదాహరణకి జిమ్ లో మీరు ఒకే ఎక్సర్సైజ్ ని 100 times చేస్తే బెటరా, లేక ఫుల్ బాడీ వర్కౌట్ చేస్తే బెటరా? అలాగే మీరు రోజు ఒకే ఫుడ్ ని తింటే బెటరా, మల్టిపుల్ వెరైటీ ఫుడ్ ని తింటే మీ హెల్త్ కి బెటరా? సేమ్ బ్రెయిన్ కూడా అంతే. మల్టిపుల్ సబ్జెక్ట్స్ ని చదవటం వల్ల బ్రెయిన్ మజిల్స్ స్ట్రాంగ్ గా అవుతాయి. బ్రెయిన్ కి వేరియేషన్ దొరుకుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, బోర్ గా ఫీల్ అవ్వదు. అంతేకాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మధ్య ఉన్న కనెక్షన్స్ ఈజీగా అర్థమవుతాయి. మైండ్ మ్యాపింగ్. ఫుల్ చాప్టర్ ని నోట్బుక్ లో నోట్ చేసి టైం వేస్ట్ చేస్తున్నారా? దానికన్నా విజువల్ మెథడ్ ని యూజ్ చేయండి. ఒక టాపిక్ ని సెంటర్ లో పెట్టి బ్రాంచెస్ లా పాయింట్స్ డ్రా చేయండి. ఆరోస్, డయాగ్రామ్స్ అండ్ కీవర్డ్స్ ని వాడండి. బ్రెయిన్ టెక్స్ట్ కన్నా ఇమేజ్ ని ఫాస్ట్ గా ప్రాసెస్ చేస్తుంది. సో చూసారు కదా. అయితే ఇంకోసారి ఈ టెక్నిక్స్ గురించి చూద్దాం. యాక్టివ్ రీకాల్. మీకు కాన్సెప్ట్ కంప్లీట్ గా గుర్తుండే వరకు సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి. ఫైమన్ టెక్నిక్. చైల్డ్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలనన్న నమ్మకం వచ్చే వరకు టాపిక్ ని సింప్లిఫై చేయడానికి ట్రై చేయండి. పోమోడోరో టెక్నిక్. గంటలు చదివే కన్నా టైమ్ ఇంటర్వెల్స్ ఫాలో అయ్యి చదవండి. స్పేస్డ్ రిపిటేషన్. రివైజ్ ఎట్ రైట్ టైం. ఇంటర్లీవింగ్. మల్టిపుల్ సబ్జెక్ట్స్ మిక్స్ చేసి చదవండి. మైండ్ మ్యాప్, డయాగ్రామ్స్ అండ్ విజువల్స్ ని యూజ్ చేస్తూ చదవండి. ఈ టెక్నిక్స్ ని ఫాలో అయితే గనక చదవటం కష్టం అనిపించదు. రియల్ లైఫ్ లో ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ లో షేర్ చేయండి. వీడియోని ఎండ్ చేసే ముందు లాస్ట్ లో ఒక క్వశ్చన్. ఇప్పటి వరకు మీరు విన్న టెక్నిక్స్ లో ఒక కామన్ పాయింట్ ఉంది, అదేంటో గమనించారా? చదవటం. ప్రొకాస్టినేట్ చేయటం కాదు, బుక్ ని ముందు పెట్టుకొని టైం వేస్ట్ చేయటం కాదు, నిజంగా చదవండి. మీ బ్రెయిన్ తో కమ్యూనికేట్ అవ్వండి. మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసి చదవండి. మళ్ళీ మర్చిపోతే మళ్ళీ చదవండి. మర్చిపోము అనే స్టేజ్ కి రీచ్ అయ్యే వరకు చదవండి. మీరు ఎన్ని టెక్నిక్స్ ఫాలో అవుదాం అనుకున్నా చదవటం మాత్రం కామన్, అది గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా. ఇంకా పవర్ఫుల్ స్టడీ హ్యాక్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.